ధర్మపురి అరవింద్ మరి ముఖ్యమంత్రి గారి మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే సరే తనకు గుండు మీద నెత్తి లేదు కానీ బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. ఇలా ప్రధానమంత్రిని అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రధానమంత్రిని తప్పుపడుతున్నావు, మీ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి అధికారిని తప్పుపడుతున్నావు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారం తెచ్చిండ్రు అనేది తెలంగాణకే కాదు దేశం మొత్తానికి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. మీ మోదీ గారు సైతం అంటే మన ప్రధానమంత్రి గారు సైతం మాతో కలువు అని చెయ్యి చాపిండు అని అంటే ఏ స్థాయి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉందో కనీసం అది అర్థం లేకపోయా. మరి ఇట్లనే ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి మీరు అంతటా అధికారం ఇచ్చిండ్రా? ఈ సువేందు అధికారి అనేట ఆయన ఏ పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చి మీ దగ్గర ముఖ్యమంత్రి అయిండు? అస్సాం ఆ బిశ్వా అంటే ఆయన ఇట్లా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన కాదా? ఇట్లా తెలివి లేక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇదే తెలివి అని చెప్పుకోవడం అనేది సిగ్గుచోటు అనిపించట్లేదా? పోనీ నీ పుట్టుక ఎక్కడ? కాంగ్రెస్ పార్టీనే కదా. ఇలా నేను ఒరిజినల్ బీజేపీ నాయకులు అని చెప్పి గింజుకుంటే ఎవరికి తెలియంది డిఎస్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ ఉంది? ఆయన లేకపోతే మీ బతికెక్కడుంది? కాబట్టి ఇక్కడ అమ్మపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి. డిఎస్ గారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది, బీసీలకు ఆ స్థాయి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఇక్కడ నువ్వు సర్వీస్ చేయాల్సింది పోయి నీ కెరీర్ కోసమని స్వార్థం కొరకు అక్కడ కూడా కిరాయికి పోయినట్టే కదా బీజేపీకి. నువ్వేమన్నా బీజేపీ ఫక్తు లీడరు నువ్వేమన్నా? నువ్వు కూడా నీ రాజకీయ అవకాశం కొరకు దేబీరించడానికి బీజేపీ నిన్నేదో బీజేపీ నాయకుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటారు అనుకోకు, లేకపోతే తెలుగు ప్రజలు కూడా నేను అనుకోరు. ఎందుకంటే డిఎస్ కొడుకు అనే ముద్రనే, డిఎస్ గారికి మీరు కొడుకు కాకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడిది, రాజకీయ భవిష్యత్తు ఏంటిది అసలు? కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది. నువ్వేదో నికార్సైన బీజేపీ లీడర్ అన్నట్టు అని చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని మాలాంటి వాళ్ళం ఆహ్వానించినాం, పార్టీ హక్కున చేర్చుకున్నది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేయగలిగిందంటే ఆ స్థాయి సామర్థ్యం తనకు ఉండడం వల్లనే. మాకు లేని తలనొప్పి మీకెందుకురా బాబు? నాకు అర్థం కావట్లేదు. ఎవరు డేక్తలేడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాకేదో గుర్తింపు వస్తుందని మిమ్మల్ని ఏం పట్టించుకోరు. చివరికి మళ్ళా వాళ్ళు బీజేపీ పూర్వ లీడర్లను లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే అక్కడ ముఖ్యమంత్రులు ప్రధానమైన నాయకత్వంలో చేస్తారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. ఎందుకు ఎగిరిపడడం? కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడడం నేర్చుకో బ్రదర్ అని చెప్పి హితవు. ఎందుకంటే ఇంకా డోస్ పెంచాలంటే కూడా ఆ స్థాయి లీడర్ కావు. కాబట్టి ప్రతి ఓడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి ఏదో ఎక్స్పోజ్ కావాలి, మమ్మల్ని ప్రజలు గుర్తించాలన్నట్టుగా. నిజామాబాద్లో ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నావా? నిజామాబాద్లో ఓటం అనేది తట్టుకోలేక నేను ఈ విధంగా విమర్శలు చేసేది. కాబట్టి ఎగిరెగిరి పడితే వచ్చేది ఏమీ లేదు. ప్రజల కొరకు పనిచేసే క్రమంలో మీరు విమర్శలు ఎవరైనా కూడా చేయాల్సిన అవసరం ఉంటే చెయ్యండి, ప్రభుత్వం మీద విమర్శలు చేయండి. పిచ్చి పిచ్చిగా వాగితే ఇక ఆ వాగుడేదో మీకే తెలిసినట్టు మాకు తెలియనట్టు, ఆ తిట్లేదో మీకే తెలిసినట్టు మాకు తెలియనట్టు మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఒకసారి చరిత్ర చూసుకో మిత్రమా. ఇది ఎందుకు ఈ పలకరింపు లాంటి ఒక పాజిటివ్ కోణం ఇస్తున్నాం అనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే భవిష్యత్తులో నువ్వేం మాట్లాడుతున్నావో అదే స్థాయిలో కూడా స్పందించడానికి కాంగ్రెస్ శ్రేణులు ఏమి వెనుకడిగేయవు. మాట్లాడుతుంటే ఎవరు స్పందించట్లేరని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా? మరి డిఎస్ గారి కొడుకుగా ఎందుకు మీరు రాహుల్ గాంధీ గారితో కలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన ఎందుకు రాలే? ఈడ బాగుపడాలి, అక్కడ పోయి అధికారం తెచ్చుకోవాలనే ఉద్దేశమా? రాహుల్ గాంధీ గారిని
ప్రధానమంత్రిని చేసుకుంటామని చెప్పి డంకా బజాయించి చెప్తున్నాడు ఎక్కడికి పోయినా సరే. మరి ఆ సోయి మీకెందుకు లేదు? అదే అందుకని అమ్మపాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా ఇక్కడ రాజకీయ భవితవ్యం ఎంచుకొని ఇక్కడ కాదని చెప్పి అక్కడికి పోయి బతుకు తెరువు కొరకు పోయిన నువ్వు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఎట్లా? ఇక నీ తిట్ల పురాణం అయితే అసలు నువ్వు ఎంపీవా లేకపోతే ఏమో కుటుంబ సత్యవా అన్నట్టున్నది. కొంచెం చూసి మాట్లాడుకుంటారు. డిఎస్ గారి మీద గౌరవం ఉన్నది, ఆయన ఫ్యామిలీ మెంబర్గా నీ మీద ఆ గౌరవం ఉండాలంటే మర్యాదగా మాట్లాడుకుంటే మంచిదనే విషయాన్ని నేను మిత్రునికి హితవు చెప్తున్నాను. ఎందుకంటే ఏదో మాకేం రాజకీయ కక్షలు లేవు, లేదంటే అరవింద్ మీద అక్కసు లేదు, సానుభూతి జాలే ఉంటుంది తప్పితే. ఇక్కడ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేది ఎవరు మాట్లాడినా ఆ జాగ్రత్తలు పాటించకపోతే డెఫినెట్గా అదే స్థాయి రిటాలియేషన్ వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక ఇంకోటి ఏంటంటే ఈ అరువు తెచ్చుకున్న వాళ్ళు ఈ బయట పార్టీ నుంచి వచ్చిన కొంతమంది మిత్రులే బీజేపీలో ఎక్కువ ఎగిరెగిరి పడుతున్న పరిస్థితి. మరి ఎందుకు కిషన్ రెడ్డి గారు ఆ స్థాయి మీ స్థాయిలో దిగజారి మాట్లాడట్లేడు? సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్నాడు కదా, బీజేపీ మూలంగా ఉన్నాడు కదా. కాబట్టి కొంచెం చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే అది చాలా నీకే నష్టం అని చెప్పి తెలియజేస్తున్నా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే సీఎం పిఎం మధ్య ఏమైనా రహస్య మీటింగ్ జరిగిందా? ఓపెన్గా దేశమంతా చూస్తుండగానే జరిగింది కదా. నాతో కలువు ఇంకా బాగుంటుంది అని చెప్తే బీజేపీలో కలవమని చెప్పి ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చినట్ట. అంటే మాతో కలుస్తాడా పోని మోదీ గారు? రేవంత్ రెడ్డి గారితో కలుస్తాడా? రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి మాలాంటి వాళ్ళందరం కలిసి అని ఒక మాట అంటున్నాడు. మరి మోదీ గారికి మాతో కలిస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాడా? దానికి కలిసి వస్తాడా? రాజకీయం ఏందో, దాని మతలబు ఏందో, ఆ సోయి ఏందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏదో మమ్మల్ని ఎవరు ఏమనని ఒక అజాగ్రత్త మాటలు మాట్లాడితే జాగ్రత్త, అది మంచిది కాదు అని చెప్పి నీకు హితవు చేస్తున్నా.